ఇంద్రకీలాద్రి సరికొత్త ఉత్సవ శోభను సంతరించుకుంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారి ఆషాఢ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రిపై శనివారం నుంచి ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి తొలి సారెను ఆలయ వైదిక కమిటీ సభ్యులు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించిన అనంతరం ఆలయ మహామండపం 6వ అంతస్తులో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేక సారెను సమర్పించారు. అమ్మవారికి భక్తుల సారె సమర్పణకు ప్రత్యేక ఏర్పాట్లను దేవస్థానం అధికారులు చేశారు. అలాగే శనివారం నుంచి 16వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై మొదటిసారి వారాహి నవరాత్రోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ వచ్చే నెల 6 నుంచి నెల రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె మహోత్సవం నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్తులు అమ్మవారికి సారె సమర్పించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే నెల 19వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై శాకాంబరి దేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇంద్రకీలాద్రిపై మొట్టమొదటిసారిగా వారాహి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఉత్సవాలు జూలై 6 నుంచి 15 వరకు జరుగుతాయన్నారు. వారాహి ఉపాసన, హోమం, హవనం, చండీ పారాయణం, రుద్రహోమం వారాహి నవరాత్రుల్లో జరుపుతామన్నారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోందని, మధ్యాహ్నం మహా నివేదన సమయంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉంటున్నారని, ఆ సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు ఆపాలని నిర్ణయించినట్టు తెలిపారు. 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు మహా నివేదన ఉంటుందని, 11:30 నుంచి 1 గంటన్నర వరకు ప్రోటోకాల్ దర్శనాలు ఉండవని ప్రకటించారు. సామాన్య భక్తులకు దర్శనంలో ఆటంకం కలగకూడదనే ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేసినట్టు ప్రకటించారు.